హాయ్ అండి. ఈరోజు వీడియోలో బెల్లం తాలికలు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో పాల తాలికలు అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే కింద వీడియో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. రెండు ఒకే విధంగా ఉంటుందండి, కాకపోతే అవి మనం పాలతో చేస్తాము, ఇది బెల్లంతో చేస్తాము. పాలతో చేసిన తాలికలు నిలవ అనేది ఉండదండి 2 days. బెల్లం తాలికలు మనం సెకండ్ డే తిన్నా కూడా చాలా బాగుంటుంది. మెజర్మెంట్స్తో సహా నేను చెప్పానండి. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఏ రెసిపీ అయినా చాలా టేస్టీగా వస్తుంది. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుని కాజు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో మనం పిండి అనేది ఉక్కబెట్టుకోవచ్చు. మనం తడిపిండితో చేసుకోవాలా, పొడిపిండితో చేసుకోవాలా అనేం డౌట్ అవసరం లేదండి. మనం ఏ పిండితో చేసుకున్నా కూడా తాలికలు అనేవి అదే టేస్ట్తో వస్తాయి. నేను ఇప్పుడు వీడియోలో చూపించేది బయట స్టోర్స్లో కొన్న వరిపిండేనండి. నేనేమి ఆడించలేదు, కానీ మనకి బాగా టేస్టీగా వస్తాయి. కాజు కిస్మిస్ తీసేశాక అదే ప్యాన్లో 2 స్పూన్ల బెల్లం యాడ్ చేసుకుని ఒక 1/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేయండి. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. 1 కప్పు వరిపిండికి 1/4 కప్పు వాటర్ అనేది మనం తీసుకుంటున్నామండి. వాటర్ అనేది బాగా మరిగాక అందులో ఈ పిండి యాడ్ చేసేసి మనం గరిటెతో మంచిగా కదుపుతూ ఉంటే మిక్స్ అవుతూ ఉంటుంది. పిండి దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. బెల్లం అనేది మీ ఇష్టం అండి, యాడ్ చేయకపోయినా పర్వాలేదు. బెల్లం యాడ్ చేయకపోతే తాలికలు మరీ చప్పగా ఉంటాయని నేను 2 స్పూన్ల బెల్లం అనేది యాడ్ చేశాను. ఇలా నొక్కితే మనకి పిండి అనేది అలా ముద్దలా రావాలన్నమాట. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. వేడిగా ఉన్నప్పుడే మనం పిండిని బాగా నీడ్ చేయాలన్నమాట, అంటే బాగా పిసకాలి. బాగా నొక్కితే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మనకి చపాతీ ముద్దలాగా ప్రిపేర్ అవ్వాలి. దీన్ని కొంచెం కొంచెం పిండి తీసుకుని మీరు తాలికల్లాగా ఉండ్రాళ్ళలాగా చుట్టుకోండి. మనకి ఇది పొడి పిండి అవసరం లేకుండానే వచ్చేస్తాయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ గీ ఉన్న ప్యాన్లో చేసాం కాబట్టి పొడి పిండి అవసరం లేదు, చక్కగా తాలికలు వస్తాయి. కొంతమంది ఉంటారండి, మా అమ్మమ్మ వాళ్ళు అసలు తాలికలు ఎంత సన్నగా చేస్తారంటే ఏదో దారాలు ఉంటాయి చూడండి, ఒత్తులు, అంత సన్నగా చేస్తారనమాట. మనకి అంత ఓపిక లేదులేండి, మనం ఇలా చేసాము. నెక్స్ట్ ఈ లాస్ట్లో కొంచెం పిండి ఉంచుకోవాలండి. పిండి ఉంచుకొని కొంచెం వాటర్ కలుపుకొని స్లరీ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పిండి లేదు అన్న వరిపిండి అయినా అలాగా కొంచెం వాటర్ కలుపుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేయండి. మనం 1 కప్పు వరిపిండికి 3 కప్పుల వాటర్ అన్నమాట. అవి బాయిల్ అవుతున్నప్పుడు 2 స్పూన్ల నానిన సగ్గుబియ్యంని యాడ్ చేసేయండి. మీరు ఈ ప్రాసెస్ అంతటికి ముందే 2 స్పూన్ల సగ్గుబియ్యం అనేది 1 గంట సేపు నానబెట్టుకోండి. ఈ వాటర్లో సగ్గుబియ్యం యాడ్ చేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 2 to 3 minutes బాయిల్ అవ్వనివ్వండి. సగ్గుబియ్యం చాలా త్వరగా ఉడికిపోతాయి, ఎందుకంటే గంట సేపు నానాయి కాబట్టి చాలా త్వరగానే కుక్ అయిపోతాయి. ఈ సగ్గుబియ్యం ఉడికాక మెల్లగా తాలికలు అనేవి యాడ్ చేసేయండి. గరిటెతో ఏమాత్రం కదపొద్దు, ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి. ఒక 5 to 10 minutes మనం ఈ తాలికల్ని ఉడకనివ్వాలండి బాగా. అవి ఉడికాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, పిండిలో కొంచెం వాటర్ పోసి స్లరీలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేయండి. స్లరీ యాడ్ చేశాక జస్ట్ గరిటతో అలా అనండి అంతే, ఎందుకంటే తాలికలు మనం బాగా కదిపినా ఇరిగిపోతాయి. ఇది కూడా కొంచెం బాయిల్ అయ్యాక 1/4 కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకోండి. డైరెక్ట్గా యాడ్ చేసేయండి. మీరు 1 కప్పు వరిపిండికి 1/4 కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్ కొలతండి. మీరు 1 కప్పుకి 1 కప్పు బెల్లం వేశారు అంటే బాగా తీయగా వచ్చేస్తుందండి. ఈ తీపి అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇలా మనకి లిక్విడ్ లాగా ఉన్నా కూడా ఎంత చల్లారితే ఈ తాలికలు అనేవి మనకి అంత దగ్గరగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం ఆ పిండి కలుపుకున్న వాటర్ యాడ్ చేసాం కాబట్టి అది చిక్కబరుస్తుంది చల్లారాక. లాస్ట్లో మీరు ముందుగా వేయించుకున్న కాజు కిస్మిస్ని కూడా యాడ్ చేసేసి గార్నిష్ చేసేయండి. ఒక 1/2 అవర్లోనే మనకి చాలా దగ్గరగా వస్తుందండి, చిక్కబడుతుంది. అంతే అండి, మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికల పాయసం కూడా రెడీ అయిపోయింది. చక్కగా ఈ టిప్స్తో వినాయక చవితి రోజున
బెల్లం తాలికల పాయసం అనేది ప్రిపేర్ చేసి దేవుడికి ప్రసాదంగా నివేదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని టింగ్ అని కొట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.